ఏ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ థర్డ్ ఎపిసోడ్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అయింది. ఈ ఎపిసోడ్ లో ఒక బిగ్ రివీల్ ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ముందు చూసి తర్వాత వీడియో చూడండి. ముందర 2 ఎపిసోడ్లు మనం డంక్ కళ్ళతో చూసాం కదా. ఈ ఎపిసోడ్ మాత్రం ఎగ్ పాయింట్ ఆఫ్ వ్యూతో మొదలవుతుంది. సెకండ్ ఎపిసోడ్ గొప్ప నైట్ నై చూపిస్తానని డంక్ చేసిన శపథంతో పూర్తవుతుంది. ఈ ఎపిసోడ్ లో ఆ భారం ఎగ్ మీద పడుతుంది. తన మాస్టర్ ని ఎలా అయినా విన్నర్ని చేయాలి. ఒక హెడ్జ్ నైట్ గా అతనికి పెద్దగా ట్రైనింగ్ లేదు. స్క్వైర్ గా తను వార్ హార్స్ గా థండర్ మాత్రమే ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లోనే ఓడిపోతే గుర్రాన్ని గెలిచిన వాళ్ళకి ఇచ్చేయాలి. తనని స్క్వైర్ గా కూడా తిప్పుకోలేడు. అందుకే థండర్ కి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెడతాడు ఎగ్. ఒక చిన్న కుర్రవాడిగా మధ్య మధ్యలో ఆటలాడుతూ, ఒక కైండ్ హార్టెడ్ కిడ్ గా థండర్ తో మాట్లాడుతూ మోటివేట్ చేస్తూ, ఎగ్ డంక్ కోసం చేసిన ఈ ప్రయత్నం సరదాగాను సిన్సియర్ గాను ఉంటుంది. అప్పుడే అతనికి సర్ రాబిన్ రైజ్లింగ్ కనిపిస్తాడు. అతను 5 ఏళ్ల క్రితం ఒక జౌస్టింగ్ గేమ్ లో తన కన్ను పోగొట్టుకుంటాడు. ఆ సీన్ కూడా ఈ సిరీస్ బెంచ్ మార్క్ అయిన షార్ట్ ఫ్లాష్ బ్యాక్ గా కామిక్ వేలో కనిపిస్తుంది. సిరీస్ లో ముందు ముందు ఈ రాబిన్ కూడా రోల్ ఉండటం వల్ల అతన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఎగ్ తిరిగి తమ క్యాంప్ ట్రీ దగ్గరికి వెళ్లేసరికి చెప్పకుండా వెళ్ళిపోయినందుకు డంక్ కాస్త కోపంగా ఉంటాడు. రూట్ గా ఉందామనుకుని అంతలోనే కరిగిపోతాడు. ఇద్దరూ కలిసి చిరిగిన బట్టలు కుట్టుకుని థండర్ ని క్లీన్ చేస్తారు. తర్వాత ఎగ్ ఒక పాట పాడుతూ ఉంటాడు. ఆ పాట పేరు హ్యామర్ అండ్ యాన్విల్. ఈ పాట రెడ్ గ్రాస్ ఫీల్డ్ లో జరిగిన ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ ని అణచడానికి ప్రిన్స్ బేలార్ మేకార్లు యూజ్ చేసిన స్ట్రాటజీ గురించి అప్పటి సింగర్స్ రాసింది. బేలార్ పెద్ద కొడుకని, మేకార్ అందరికంటే చివరన పుట్టాడని చెప్పడంతో ఆ పాట మొదలవుతుంది. అలా బేలార్ మేకార్లు గొప్ప టార్గేరియన్ ప్రిన్స్లైతే డామన్ అనే ఒక బాస్టర్డ్ ఉన్నాడట. ఆ డామన్ బేలార్ మేకార్ల తాతైన ఏగాందే అన్వర్ది బాస్టర్డ్ కొడుకు. ఏగాందే అన్వర్దికి లెక్కలేనంత మంది బాస్టర్డ్ సన్స్ ఉంటారు. అతను చనిపోతూ తన బాస్టర్డ్ సన్స్ అందరినీ లెజిటిమేట్ చేస్తాడు. డామన్ బ్లాక్ ఫైర్ అనే పేరు పెట్టుకుని తిరగేసిన కలర్స్ ఉన్న డ్రాగన్ సిజిల్ తో ఈ డామన్ మిగతా బాస్టర్డ్స్ చాలా మందిని కూడదీసి ఒక తిరుగుబాటు చేస్తాడు. దాన్నే బ్లాక్ ఫైర్ రెబిలియన్ అంటారు. పచ్చగా ఉన్న ఒక ఫీల్డ్ లో జరిగిన ఆ యుద్ధం రెబెల్ రక్తంతో తడిసి ఎర్రబడి రెడ్ గ్రాస్ ఫీల్డ్ గా మారిందని పోయిటిక్ గా రాశారు సింగర్స్. నిజానికి ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ జరిగిన ఫీల్డ్ పేరు రెడ్ గ్రాస్ ఫీల్డ్. డంక్ ఆర్లాన్ పోరాటాల గురించి చెప్పేటప్పుడు ఆ పేరు చాలా సార్లు వాడుతూ ఉంటాడు. అలా బ్లాక్ ఫైర్ రెబిలియన్ కారణంగా దేశం ప్రమాదంలో ఉంటే ఆ రెబిలియన్ అణచడానికి ప్రిన్స్లు ఒక ప్లాన్ వేస్తారు. అదే హ్యామర్ అండ్ యాన్విల్. అందులో బేలార్ హ్యామర్ అయితే మేకార్ యాన్విల్. అంటే బేలార్ డార్నిష్ స్పియర్మెన్ హెల్ప్ తో బ్లాక్ ఫైర్ సైన్యాన్ని ఫీల్డ్ లోకి తరిమి కొడితే యాన్విల్ అంటే ఒక ఐరన్ బ్లాక్ లాగా మేకార్ సైన్యం వాళ్ళని అడ్డుకుంటుందన్నమాట. ఐరన్ బ్లాక్ కేసి సుత్తితో కొట్టినట్టుగా మేకార్ బెలార్లు ఆ రెబిలియన్ ని క్రష్ చేశారని ఆ పాటకు అర్థం. ఇక్కడ పాటలో డార్నిష్ మెన్ గొడవ ఎందుకంటే బేలార్ తల్లి డార్నికి చెందిన ప్రిన్సెస్ కావడంతో అతనికి వాళ్ళు లాయల్ గా ఉంటారు. వార్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. కానీ ఆ వార్ లో నిజంగా డామన్ బ్లాక్ ఫైర్ ని చంపిన బ్రెండన్ రివర్స్, అదే మన 3 రేవెన్ పేరు మాత్రం పాటలో ఉండదు. ఎందుకంటే అతను కూడా ఒక బాస్టర్డ్ కనుక. ఇటువంటి చరిత్ర గురించి రాసే పాటలు ఎప్పుడూ గెలిచిన వాళ్ళని, రాజుల్నే ఎలివేట్ చేస్తాయి కనుక. ఇక ఎగ్ పాట పాడడం పూర్తి చేశాక డంక్ అండ్ ఎగ్లు మార్కెట్కి వెళ్లి బాతుగుడ్లు తెచ్చుకుని శాండ్విచ్ చేసుకుని తింటారు. సాల్ట్ బీఫ్ తినమని మొదట్లో బెదిరించిన డంక్ జాలిపడి ఎగ్ కోసం ఆ సాఫ్ట్ టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు. తర్వాత ఇద్దరు మరికొన్ని జౌస్టింగ్ ఛాలెంజెస్ చూస్తారు. ఒరిజినల్ ఛాంపియన్స్ లో ఒకడైన హంఫ్రే బీస్బరీతో పోరాడి గెలవడం చూస్తారు డంక్ అండ్ ఎగ్. తర్వాత లార్డ్ యాష్ఫర్డ్ కొడుకు యాండ్రూ యాష్ఫర్డ్ గెలవడం కనిపిస్తుంది. అక్కడే కాసేపు సరదాగా ఒకరినొకరు ఏడిపించుకుని మరి కాసేపు మనసు విప్పి మాట్లాడుకుని మరింతగా బాండ్ అవుతారు డంక్ అండ్ ఎగ్లు. అప్పుడే మాస్టర్ ఆఫ్ గేమ్స్ వచ్చి డంక్ ని బెట్టింగ్ చేయమని అడుగుతాడు. డంక్ అందుకు ఇష్టపడ్డు. ఈలోగా ఏరియన్ రంగంలోకి దిగుతాడు. అప్పటికి ఛాంపియన్స్ గా ఉన్న 5 టెంట్స్ ఫీల్డ్ లో వరుసగా ఉంటాయి. వలార్ టార్గేరియన్, తర్వాత హంఫ్రే హార్డింగ్, లోనెల్ బెరాథియన్, యాండ్రూ యాష్ఫర్డ్, రాబర్ట్ యాష్ఫర్డ్ ల టెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆడియన్స్ సీట్ లో బేలార్ ఒక్కడే ఉంటాడు. మేకార్ కనిపించకుండా పోయిన తన కొడుకులు డారాన్ యాగాన్లని వెతకడానికి వెళ్తాడు. ఏరియన్ ముందు వలార్ టెంట్ దగ్గరికి వెళ్లి అతన్ని టాంట్ చేసి వదిలేసి హంఫ్రే హార్డింగ్ ని పిలుస్తాడు. వాళ్ళు జౌస్టింగ్ కి రెడీ అవుతుంటే కిల్ హిమ్ అని అరుస్తాడు ఎగ్. ఎవరిని చంపమని ఎవరితో అంటున్నాడో అర్థం కాక డంక్ అయోమయంగా చూస్తాడు. ఏరియన్ కావాలనే హంఫ్రే గుర్రాన్ని పొడిచి హంఫ్రే కింద పడిపోయేలా చేస్తాడు. అతని వెన్నెముక విరిగిపోతుంది. అది చూసిన స్మాల్ ఫోక్ కోపంతో ఏరియన్ మీద రాళ్లు విసురుతారు. ఇంతలో కింగ్స్ గార్డ్ ఎంటర్ అయ్యి వాళ్ళని క్రూయల్ గా కంట్రోల్ చేస్తారు. ఇదంతా చూస్తున్న బేలార్ కూడా అప్సెట్ అవుతాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చిందే స్మాల్ ఫోక్ తో లార్డ్స్ తో కనెక్ట్ అవ్వడం కోసం. ఏరియన్ చేసిన ఈ పని వల్ల స్మాల్ ఫోక్ కి టార్గేరియన్స్ అంటే ఉన్న కోపం మరింతగా పెరిగిపోయింది. అది చూసిన ఎగ్ కూడా చాలా అప్సెట్ అవుతాడు. డంక్ అది ఒక యాక్సిడెంట్ అనుకుంటే కాదని, ఏరియన్ కావాలనే గుర్రాన్ని పొడిచాడని
నీళ్లు నిండిన కళ్ళతో చెప్తాడు ఎగ్. ఈలోగా లోనెల్ బెరాతియన్ టెంట్ లో ఎప్పట్లాగే పార్టీ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అలిస్ అనే అమ్మాయి గురించి ఒక ఇన్అప్రాప్రియేట్ పాట పాడుతూ ఉంటారు. ఆ పాటకి ఏం అర్థం ఉందా అని డంక్ అండ్ ఎగ్లు డిస్కస్ చేస్తారు. చేసిన పనికి గుర్తింపు కావాలని, పేరు చరిత్రలో నిలవడం ఇంపార్టెంట్ అని అర్థం వచ్చేలా ఎగ్ మాట్లాడితే, పేరు ముఖ్యం కాదని, గొప్ప పని చేశామా లేదా అన్నది ముఖ్యమని డంక్ తన ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆ సీన్ వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ని చాలా సటిల్ గా రివీల్ చేస్తుంది. తర్వాత ఒక ఫార్చ్యూన్ టెల్లర్ డంక్ అండ్ ఎగ్ ల ప్రాఫెసీ చెప్తుంది. డంక్ లానిస్టర్స్ కంటే డబ్బున్నవాడు అవుతాడని చెప్పి, ఎగ్ మాత్రం కింగ్ అవుతాడని, మంటల్లో కాలి చనిపోతాడని, అతని చితాభస్మాన్ని వామ్స్ తింటాయని, అతని చావుతో తెలిసిన వాళ్ళు సంతోషపడతారని అంటుంది. ఎగ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఫార్చ్యూన్ టెల్లర్ చెప్పింది తర్వాతి రోజుల్లో అతను గుర్తు పెట్టుకుని ఉండాల్సింది. ఈలోగా వాళ్ళని రేమన్ ఫాసవే కలుస్తాడు. ఫాసవే హౌస్ అంతా యాపిల్స్ మయం కనుక వాళ్లే యాపిల్స్ తో స్వయంగా చేసిన సైడర్ తాగుదాని రమ్మని డంక్ ని పిలుస్తాడు. ఎగ్ రేమన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా ముఖం తిప్పుకుంటాడు. ఈలోగా పపెట్ షో మొదలవుతూ ఉంటుంది. ఆ సాయంత్రం పెయింట్ చేసిన డంక్ షీల్డ్ ఇస్తానని అంతకు ముందు టాన్సెల్ మార్కెట్ లో డంక్ కి చెప్తుంది. పపెట్ షో చూసి ఆ షీల్డ్ తీసుకొస్తానని అంటాడు ఎగ్. టాన్సెల్ కోసం పపెట్ షోకి వెళ్దామా అని డంక్ ఒక్క నిమిషం ఆలోచిస్తాడు గాని రేమన్ మాట కాదనలేకపోతాడు. వాళ్ళిద్దరూ ఫాసవే టెంట్ లో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఇక్కడ డ్రాగన్ పపెట్ షో జరుగుతూ ఉంటుంది. రేమన్ మాటలతో అప్పటికి 7 కింగ్డమ్స్ లో టార్గెరియన్స్ మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. పపెట్ షోలో మంటలు కక్కే డ్రాగన్ కి ఒక మిర్రర్ తో చేసిన షీల్డ్ అడ్డం పెట్టుకుని ఒక నైట్ ఎలా చంపుతాడో చూపిస్తారు. నైట్ గా టాన్సెల్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఆ షో సరిగా ఏరియన్ కళ్ళలో పడుతుంది. తనను తాను డ్రాగన్ గా అందరికంటే సుపీరియర్ గా ఊహించుకునే ఏరియన్ ఆ షో చూసి మరింత క్రూరుడైపోతాడు. ఎగ్ పరిగెత్తుకుని డంక్ దగ్గరికి వచ్చి ఏరియన్ టాన్సెల్ ని హట్ చేస్తున్నాడని చెప్తాడు. డంక్ వెళ్లేసరికి ఏరియన్ టాన్సెల్ చేతి వేళ్లని విరిచేస్తాడు. అది చూసిన డంక్ కోపంతో ఒళ్ళు మర్చిపోతాడు. వెంటనే ఏరియన్ మీద పడి కొట్టి గాయపరుస్తాడు. ఏరియన్ పళ్ళు కదిలి రక్తం వస్తుంది. ఈలోగా 4 గార్డ్స్ వచ్చి డంక్ ని ఆపుతారు. అటువంటి ఒక అమ్మాయి కోసం ఇంత ప్రమాదం డంక్ ఎందుకు కొని తెచ్చుకున్నాడో, డ్రాగన్స్ ఎంత గొప్పవో, టార్గెరియన్స్ ఎంత గొప్పవాళ్ళో అంత పొడవున్న డంక్ ఎందుకు అర్థం కాలేదో ఏరియన్ కి అర్థం కాదు. కానీ క్షమించే గుణం అస్సలు లేని ఏరియన్ తన్ని కొట్టినందుకు డంక్ ని హింసించే పని మొదలు పెట్టబోతాడు. అప్పుడే ఒక బిగ్ రివీల్ జరుగుతుంది. డంక్ ను వదిలేయమని గట్టిగా అరుస్తాడు ఎగ్. స్టూపిడ్ బాయ్, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా వాళ్ళు గాయపరుస్తారు అంటాడు డంక్. అప్పుడే ఎగ్ తనెవరో రివీల్ చేస్తాడు. ఏరియన్ గార్డ్స్ ని పేరు పెట్టి మరీ పిలిచి డంక్ ని వదిలేయమని ఆర్డర్ చేస్తాడు. ఈలోగా ఏరియన్ ఎగ్ ని చూస్తాడు. వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి ఒక హిస్టరీ ఉంటుంది. నీ జుట్టు ఏమైంది అని అడుగుతాడు ఏరియన్. నీలా కనిపించడం ఇష్టం లేక కావాలనే తీసేసుకున్నాను బ్రదర్ అంటాడు ఎగ్. అప్పటికి డంక్ కి ట్యూబ్లైట్ వెలుగుతుంది. ఎగ్ కనిపించకుండా పోయిన యంగ్ టార్గెరియన్ ప్రిన్స్ అని అర్థమవుతుంది. ఈ పాయింట్ దగ్గర 3rd ఎపిసోడ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరి డంక్ ని ఏరియన్ అంత సులువుగా వదిలేస్తాడా? వదలకపోతే ఎగ్ ఏం చేస్తాడు? విషయం బేలార్ మేకర్ల దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది అన్న కథ నడుస్తుంది. దానికోసం మనం మళ్ళీ మండే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోగా ఏరియన్ టాన్సెల్ చేతివేళ్లు విరిచేయడానికి కారణం ఏంటి? ఏరియన్ కి ఎగ్ కి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది? ఫార్చ్యూన్ టెల్లర్ ఎగ్ ప్రాఫెసీ గురించి ఎందుకు అలా చెప్తుంది? మాస్టర్ ఆఫ్ గేమ్స్ డంక్ తో చేయిద్దాం అనుకున్న బెట్టింగ్ ఏంటి? ఆలిస్ పాట బుక్స్ లో ఉందా లేదా? బ్లాక్ ఫైర్ రెబిలియన్ అంటే ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని షార్ట్స్ గా పెడుతూ ఉంటాను, చూడండి.